లాస్ట్ ఎపిసోడ్లో డాక్టర్ స్ట్రేంజ్ మన హీరోస్ని ద హిడెన్ ఐల్ ఆఫ్ అగమోటోలో దాచి ఉంచాడు. కానీ మరో సైడ్ థానోస్ మరియు తన బ్లాక్ ఆర్డర్ టీం బ్యాటిల్ వరల్డ్ డెజర్ట్లో ల్యాండ్ అయింది. డాక్టర్ డూమ్ సృష్టించిన ఈ అబద్ధం ఇప్పుడు ముక్కలు ముక్కలు అవబోతుందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే కామిక్ కాన్ ఛానల్. నేను మీ రజనీకాంత్. కమాన్, లెట్స్ స్టార్ట్ ద మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ 4. మరోవైపు ఫుల్ స్కేల్ యుద్ధం మొదలైంది. థార్ కార్ప్స్ థానోస్ ని సరౌండ్ చేశారు. బై ద వర్డ్ ఆఫ్ డూమ్, ఫాల్ అని అరుస్తూ ఆకాశం నుండి లైట్నింగ్ బోల్ట్స్ తో అటాక్ చేస్తున్నారు. కానీ థానోస్ ఎవరో మీకు తెలుసుగా. అతను ఒక మ్యూనర్ హ్యామర్ ని తన చేతితో క్యాచ్ చేసి స్మాష్ చేశాడు. ఇది చూసిన థార్స్ అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఒక మ్యూనర్ ని స్మాష్ చేయడం అంత ఈజీ కాదు. ఆ తర్వాత థానోస్ ఒక్కో థార్ ని పట్టుకొని పచ్చడి చేస్తున్నాడు. ఇక్కడ థానోస్ తన ఇంటెన్షన్ ని రివీల్ చేశాడు. అతనికి ఈ ప్యాచ్ వర్క్ వరల్డ్ లో ఉండడం ఇష్టం లేదు. అతను ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. మరోవైపు ఐల్ ఆఫ్ అగమోటోలో డాక్టర్ స్ట్రేంజ్ సర్వైవర్స్ కి సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ రీడ్ రిచర్డ్స్ తన బిగ్గెస్ట్ నైట్ మేర్ ని ఎదుర్కొన్నాడు. అతను ఎవరో కాదు, ద మేకర్, అల్టిమేట్ యూనివర్స్ కి చెందిన రీడ్ రిచర్డ్స్. ఆ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ వీళ్ళిద్దరికి బ్యాటిల్ వరల్డ్ మ్యాప్ ను చూపిస్తూ ఇలా అంటున్నాడు, ఎవ్రీథింగ్ యు సీ ఈజ్ ఏ లై. ఈ ప్రపంచం న్యాచురల్ గా పుట్టింది కాదు, పాత మల్టీవర్స్ ఫ్రాగ్మెంట్స్ ముక్కలతో క్రియేట్ చేయబడింది. మరోవైపు ఎడారిలో యుద్ధం రచ్చరచ్చైపోతుంది. కానీ సడన్ గా అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయింది. ఆ తర్వాత అక్కడికి డాక్టర్ డూమ్ ఎంట్రీ ఇచ్చాడు. డాక్టర్ డూమ్ చాలా కామ్ గా ఉన్నాడు. తన ఆరా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. అంతలో డాక్టర్ డూమ్ ఇలా అంటున్నాడు, ఆల్ ఆఫ్ యూ ఆన్ యువర్ నీస్. థానోస్ మాత్రం డాక్టర్ డూమ్ తో ఇలా అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుడని అనుకుంటున్నావా? ఆ తర్వాత థానోస్ డాక్టర్ డూమ్ కి ఛాలెంజ్ విసిరాడు. థానోస్ ఛాలెంజ్ విన్న డాక్టర్ డూమ్ కోపం మాత్రం పీక్స్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ సర్వైవర్స్ అందరితో కలిసి అక్కడికి టెలిపోర్ట్ అయ్యాడు. ఇప్పుడు సైక్లాప్స్ రంగంలోకి దిగుతున్నాడు. అతను ఇప్పుడు కేవలం ఒక మ్యూటెంట్ మాత్రమే కాదు, అతను ఫీనిక్స్ ఎగ్స్ హ్యాచ్ చేసి ద ఫీనిక్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అంతలో సైక్లాప్స్ ద ఫ్యూచర్ కెనాట్ బి డినైడ్ అంటూ తన కాస్మిక్ ఫైర్ పవర్ తో డాక్టర్ డూమ్ పైన అటాక్ చేస్తున్నాడు. ప్రపంచం మొత్తం షేక్ అయ్యే అంత బ్లాస్ట్ జరుగుతుంది. కానీ డాక్టర్ డూమ్ మాత్రం చాలా సింపుల్ గా ఆ ఫీనిక్స్ పవర్ ని తన చేతితో పట్టుకున్నాడు. అంతలో డాక్టర్ డూమ్ సైక్లాప్స్ ని చూసి ఇలా అంటున్నాడు, నువ్వు నా ప్రపంచంలో ఈగతో సమానం. కానీ సడన్ గా క్రాక్ అనే సౌండ్ వినిపించింది. డాక్టర్ డూమ్ సైక్లాప్స్ మెడని విరిచేశాడు. ఇది చూసిన ఎవెంజర్స్, థానోస్ మరియు అందరూ షెల్ షాక్ అయ్యారు. ఎందుకంటే డాక్టర్ డూమ్ ఒక్క సెకండ్ లోనే మార్వెల్ యూనివర్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎంటిటీని డిలీట్ చేశాడు. డాక్టర్ డూమ్ ఇప్పుడు ఓమ్నిపోటెంట్ అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అంతలో డాక్టర్ స్ట్రేంజ్ డూమ్ ముందుకు వచ్చి నిలబడ్డాడు. డూమ్ స్ట్రేంజ్ ని ఇలా అడుగుతున్నాడు, ఎందుకని వీళ్ళని దాచి ఉంచావు? ఎందుకని నన్ను మోసం చేశావు? స్ట్రేంజ్ చాలా ఎమోషనల్ గా అంటాడు, విక్టర్, నువ్వు ఈ ప్రపంచాన్ని కాపాడలేదు. నువ్వు కేవలం పాత రియాలిటీస్ ని ఒక ప్యాచ్ వర్క్ లా మర్జీ చేశావు. ఆ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ ఒక మాట అన్నాడు, అది మాత్రం డాక్టర్ డూమ్ కి కత్తిలాగా దిగింది. ఇంత పవర్ ఉన్నా కూడా నువ్వు రీడ్ రిచర్డ్స్ కి భయపడతావు. ఈ మాట అన్నాక డాక్టర్ స్ట్రేంజ్ కూడా తెలుసు ఇప్పుడు తను అందరినీ లేపేస్తాడని. అంతలో డాక్టర్ స్ట్రేంజ్ వెంటనే తన ఫింగర్స్ తో ఒక మ్యాసివ్ స్పెల్ ని కాస్ట్ చేశాడు. ఆ స్పెల్ వల్ల అక్కడున్న రీడ్ రిచర్డ్స్, థానోస్, మైల్స్ మొరాలిస్ ఇంకా సర్వైవర్స్ అందరూ బ్యాటిల్ వరల్డ్ లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ కి స్కాటర్ అయిపోయారు. డూమ్ స్ట్రేంజ్ తో స్టాప్ ఇట్ అని అరుస్తున్నాడు. కానీ అప్పటికే స్పెల్ కంప్లీట్ అయిపోయింది. డూమ్ స్ట్రేంజ్ ని చూసి, నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు స్టీఫెన్, చావు అంటూ తన పవర్ఫుల్ ఎనర్జీ బ్లాస్ట్ తో డాక్టర్ స్ట్రేంజ్ పైన అటాక్ చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ అక్కడికక్కడే చనిపోయాడు. మరుసటి రోజు మనం ఒక మ్యాసివ్ ఫ్యూనరల్ ని చూస్తున్నాం. థార్స్ అందరూ లైన్ గా నిలబడి ఉన్నారు. వాళ్ళ హ్యామర్స్ ని సాల్యూట్ గా ఎత్తి జస్టిస్ అని సంతాప సభ చేస్తున్నారు. డాక్టర్ స్ట్రేంజ్ ఒక గ్రేట్ హీరోనే కాదు, అతను ఈ ప్రపంచానికి ఒక పిల్లర్ లాంటి వాడు. డాక్టర్ డూమ్ కూడా అక్కడే ఉన్నాడు. కానీ అతని ఫేస్ లో రిమోర్స్ కాదు, కేవలం ఆరోగెన్స్ మాత్రమే మనకు కనిపిస్తుంది. అంతలో డాక్టర్ డూమ్ ఒక స్టాచ్యూని సృష్టించి డాక్టర్ స్ట్రేంజ్ కి ట్రిబ్యూట్ ఇచ్చాడు. కానీ రియాలిటీలో డాక్టర్ స్ట్రేంజ్ ని చంపింది డాక్టర్ డూమే అని ఎవరికి తెలియదు. అంతలో అక్కడికి ఫ్రాంక్లిన్ ఇంకా వెలేరియా కూడా ఎంట్రీ ఇచ్చారు.
వలేరియా చాలా స్మార్ట్ గర్ల్. తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి స్ట్రేంజ్ చావులో ఏదో మిస్టరీ ఉందని తనకి డౌట్ వచ్చింది. వలేరియా తన ఫాదర్ విక్టర్ని ఇలా అడిగింది, డాక్టర్ స్ట్రేంజ్ నిజంగానే హెరిటిక్స్ వల్ల చనిపోయాడా? కానీ డాక్టర్ డూమ్ కేవలం సైలెన్స్ మాత్రమే తనకు ఆన్సర్గా ఇచ్చాడు. ఇప్పుడు వలేరియాకి అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ లై తన ముందు కూర్చొని ఉన్నాడని. కానీ ఫ్రాంక్లిన్ మాత్రం కోపంతో ఉన్నాడు. డాక్టర్ స్ట్రేంజ్ని ఎవరైతే చంపారో వాళ్ళని ముక్కలు ముక్కలు చేస్తా అంటూ తను ప్రామిస్ చేశాడు. ఇప్పుడు మనం ఒక ఫ్లాష్ బ్యాక్ని చూస్తున్నాం. స్ట్రేంజ్ చనిపోయిన చోట డాక్టర్ డూమ్ ఇంకా మాలిక్యూల్ మ్యాన్ కలిసి ద బియాండర్స్ని ఫేస్ చేశారు. బియాండర్స్ అంటే ఈ ప్రపంచానికి సృష్టికర్తలు. వాళ్ళు ఆమ్నిపోటెంట్. కానీ వాళ్ళని కూడా డాక్టర్ డూమ్ తన ప్లాన్తో డిఫీట్ చేశాడు. ఎందుకంటే బియాండర్స్కి ఒక వీక్నెస్ ఉంది, అదే మాలిక్యూల్ మ్యాన్. మాలిక్యూల్ మ్యాన్ కేవలం ఒక పర్సన్ కాదు, అతను ఒక మల్టీవర్స్ కిల్లింగ్ బాంబ్ లాంటివాడు. బియాండర్స్ మల్టీవర్స్ని ఎండ్ చేయడానికి ప్రతి ఎర్త్లో ఒక మాలిక్యూల్ మ్యాన్ని వెపన్గా పెట్టారు. కానీ డాక్టర్ డూమ్ డిఫరెంట్ యూనివర్సెస్ నుండి మాలిక్యూల్ మ్యాన్ ఫ్రాగ్మెంట్స్ని కలెక్ట్ చేసి వాళ్ళని ఒక మ్యాసివ్ సింగులర్ బాంబుగా మార్చి బియాండర్స్ని లేపేశాడు. ఆ మ్యాసివ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత వచ్చిన ఎనర్జీనే డాక్టర్ డూమ్ తనలోకి అబ్జర్వ్ చేసుకున్నాడు. అదే ఇప్పుడు డాక్టర్ డూమ్ సృష్టించిన ఈ బ్యాటిల్ వాల్కి పవర్ సోర్స్లా పనిచేస్తుంది. కానీ యాక్చువల్ మిస్టరీ ఇక్కడే ఉంది. డాక్టర్ డూమ్ ప్రపంచానికి ట్రూ క్రియేటర్ కాదు, అతను కేవలం ఒక ఛానల్ మాత్రమే. కానీ నిజమైన పవర్ సీక్రెట్ ఛాంబర్లో ఉన్న మాలిక్యూల్ మ్యాన్ నుండి వస్తుంది. డాక్టర్ డూమ్ మాలిక్యూల్ మ్యాన్ని కలిశాడు. అక్కడే ఓవెన్ రీస్ చాలా వేడిగా బిహేవ్ చేస్తున్నాడు. అతనికి ఫుడ్ కావాలని డాక్టర్ డూమ్ని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం బ్లాక్ ప్యాంథర్ ఇంకా నేమర్ని ఈజిప్షియా కింగ్డమ్లో చూస్తున్నాం. వాళ్ళు డాక్టర్ డూమ్ రూల్కి రెవల్యూషన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు జేన్ ఫాస్టర్ థార్ కార్ప్స్లో మిక్స్ అయిపోయింది. కానీ తన ఇన్నర్ మెమరీలో తన ఒరిజినల్ ఐడెంటిటీ ఇంకా అలానే ఉంది. అలాగే స్పైడర్ మ్యాన్ ఇంకా మైల్స్ మొరాలిస్ డూమ్స్టార్ స్ట్రీట్లో తిరుగుతున్నారు. వాళ్ళకు తెలుసు డాక్టర్ స్ట్రేంజ్ తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళని ఎందుకు సేవ్ చేశాడో. ఇప్పుడు మనం వలేరియాని చూస్తున్నాం. తన టీంతో ఒక మిస్టీరియస్ గాడ్ పార్టికల్ రేడియేషన్ సిగ్నేచర్స్ని ట్రేస్ చేసింది. వాళ్ళు డిస్కవర్ చేసిన డేటా ప్రకారం ఈ ఎనర్జీ పీక్స్ క్యాస్టల్ డూమ్ నుండి కాదు, ఏదో అన్నోన్ లొకేషన్ నుండి వస్తుంది. వలేరియా తన టీంతో ఇలా అంటుంది, వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ పీపుల్స్ హూ ఎస్కేప్. ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్. రెవల్యూషన్ ఫ్లేమ్స్ ఇప్పుడు డూమ్ సొంత ఇంట్లో నుండే మొదలైంది. స్టోరీ చివరి నిమిషంలో మనం ద బిగ్గెస్ట్ థ్రెట్ని చూస్తున్నాం, అదే థానోస్. థానోస్ ద షీల్డ్ దగ్గర నిలబడి ఉన్నాడు. అతను అక్కడ ఉన్న లోకల్ ఎంటిటీస్తో మాట్లాడుతూ టెల్ మీ వాట్ ఈస్ బిహైండ్ దిస్ వాల్ అని అడుగుతున్నాడు. థానోస్కి గాడ్ డూమ్ దేవుడు కాదు, కేవలం ఒక ఆబ్స్టికల్ మాత్రమే. షీల్డ్ వెనుక ఉన్న హర్రర్ని, అంటే మార్వెల్ జాంబీస్ ఇంకా ఈ అనైలేషన్ వేవ్ని థానోస్ రిలీజ్ చేసి ఈ బ్యాటిల్ వాల్ని బద్దలు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఒక్కసారి ఈ షీల్డ్ కూలిపోతే డాక్టర్ డూమ్ తన మాస్క్ని ఎక్కువ రోజు దాచిపెట్టలేడు. వెల్ గైస్, ఎపిసోడ్ 4 ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్. స్టే ట్యూన్ టు ఫ్రైడే కామిక్ కాన్.